ఓం శ్రీమాత్రే నమః. అసలైన అన్నదమ్ములు అనే కథని ఒకటి చెప్పుకుందాం. బోయపాలెం అనే ఊళ్ళో గోపయ్య, రాధమ్మ అనే దంపతులు ఉన్నారు. వారు వ్యవసాయమే వాళ్ళ వృత్తిగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. వారికి 2 పిల్లలు. ఒక రోజున అకస్మాత్తుగా గోపయ్యకి జబ్బు చేసి కాలం చెందాడు. అప్పుడు రాధమ్మ భుజాల మీద ఈ పిల్లలిద్దరి భారం, వ్యవసాయం, ఇల్లు గడవడం కష్టమైంది. అలా తను బెంగ పెట్టుకొని కాలం చెందింది. వారి పిల్లలు రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు. వీళ్ళు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేక వాళ్ళు కూడా పొలం పనులు అవి చేస్తూ బతుకుతూ ఉండేవారు. వీరు పెద్దవారయ్యి పెళ్లి చేసుకున్నారు. పెద్దవాడికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. చిన్నవాడికి పెళ్ళయింది, 2 కుమారులు. వాళ్ళు సరదాగా సంతోషంగా హాయిగా ఉంటూ ఉండేవారు. పెద్దవాడికి పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉండేవారు. నాళ్ళు గడిచాక వాళ్ళు వీళ్ళు కలిసి పిల్లలు సంతోషంగా ఉంటూ ఉండేవారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనక్కేసుకోపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావంతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అతి ప్రేమ. అందుకే మేమిద్దరమే ఉంటాం. తమ్ముడికి 2 పిల్లలు. వాడి చేతికి వచ్చేదాకా సంసారాన్ని ఎలా ఎదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒకరి కొట్లో ఒకరు ధాన్యం పోయిపోతుండగా ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకుని అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలతో గురయ్యారు. తన తమ్ముడు గొప్పతనం గురించి, అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్ళకు చెప్పడంతో ఊరంతా అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణయ్య ఇలా ఉండాలని అనుకుంటూ ఉండేవారు. ఆ ఊరంతా వీరిద్దరిని చూసి చాలా సంతోషపడేవారు. ఓం శ్రీమాత్రే నమః.